ఏపీలో జరిగిన డిఎస్సిలో అవినీతి జరిగిందని ఆరోపించింది వైసీపీ. దీనిపై విచారణ చేపట్టాలని, మొత్తం వ్యవహారానికి మంత్రి లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అయితే వైసీపీ ఆరోపణలను టీడీపీ తప్పుపడుతోంది. నీట్ తరహాలోనే ఏపీలో జరిగిన డిఎస్సిలోనూ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తోంది వైసీపీ. ఇందుకు సంబంధించి గతంలో ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విపక్షం కొద్ది రోజుల క్రితం పార్లమెంటు ఉభయ సభల్లోనూ చర్చ కోసం వాయిదా తీర్మానాలు ఇచ్చింది. ఇదే అంశంపై అధికార పార్టీపై తన రాజకీయ దాడిని ముమ్మరం చేసింది. డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలు, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేస్తారా అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు మాజీ సీఎం జగన్. ఈ అంశంలో సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఏపీ డిఎస్సిలో ఒక్కో పోస్టును 30 లక్షల రూపాయలకు లోకేష్ అమ్మేశారని ఆరోపించారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను అమ్ముకున్నారని, విద్యాశాఖను లోకేష్ అవినీతిమయం చేశారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి యువజన దళాలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ కార్యాలయాల ముందర ధర్నాకు దిగుతున్నాయి. డిఎస్సి ఉద్యోగ నియామకాల్లో అవకతవకలపై విద్యార్థులు పోరాటం చేయడానికి సన్నద్ధమయ్యారన్నారు వైసీపీ నేత మల్లాది విష్ణు. ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పరిణామానికి నారా లోకేష్ రాజీనామా చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి డిమాండ్ చేస్తా ఉంది. మరి ఇప్పుడు మరింతగా చేస్తా ఉంది. డిఎస్సి నిర్వహణలో అనేక అవకతవకలు జరిగాయని, దీనిపై తక్షణమే సిబిఐతో విచారణ జరిపించాలని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత మంత్రి తన పదవికి రాజీనామా చేసి పక్కకు తప్పుకోవాలన్నారు. సెలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ జీవన్ మార్చి మళ్ళీ పాత జీవన్ మళ్ళీ అయిపోతాయి. సక్రమంగా సవ్యంగా జరిగాయంట. అందుకే మేము డిమాండ్ చేస్తాం. సూట్ ఉంటే ఎంక్వైరీ అయిన తర్వాత హాస్పిటల్ రండి. డిఎస్సి అంశంలో వైసీపీ ఆరోపణల్ని తప్పుపడుతోన్న టీడీపీ డిఎస్సిని ఎంతో పారదర్శకంగా నిర్వహించామని, వైసీపీ ఆరోపణలన్నీ అబద్ధమని గతంలోనే నిరూపించామని చెబుతోంది. మొత్తానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన క్రమంలోనే ఏపీ డిఎస్సి వ్యవహారంపై విపక్ష వైసీపీ మరోసారి విమర్శనాస్త్రాలకు పదును పెడుతోంది.